వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమియోపీషియన్ డాక్టర్ రామకృష్ణ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఎంతో మంది నిద్రలేని సమస్యతో బాధపడేవాళ్ళు. మాకు నిద్ర రావట్లేదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్లీపింగ్ పిల్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ పిల్స్ వేసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా చెప్తా ఉంటారు. బట్ దానికి అడిక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి బయటపడాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తా, అసలు నిద్రలేని సమస్య వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా వివరిస్తా అని చెప్పేసి అంటున్నారు సార్. సో సార్ ద్వారానే ఈ విషయాలని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, నిద్రలేని సమస్య ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. రాత్రి 1, 2, 3 ఒక్కోసారి 1 day 2 day 3 days కూడా నిద్ర లేకుండా అలాగే ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం కామన్ అయిపోతుంది. సో అది స్లీపింగ్ పిల్స్ రెగ్యులర్ గా తీసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం దానికి అడిక్ట్ అయితే కనుక మన బాడీలో చాలా వరకు చేంజెస్ వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా, ఎలా సార్? సార్, ఇప్పుడు మీరు నిద్రలేమి సమస్య అంటున్నారు. అసలు ప్రతి ఒక్కరూ నిద్రలేమి కోసము జనరల్గా మీరు మెలటోనిన్ అని వేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో, తెలుసా? ఓకే సార్. రీసెంట్ టైమ్స్లో నా దగ్గర ఒక పేషెంట్ వచ్చినాడు, 38, 40 years ఉంటారు సార్. నిద్ర పట్టట్లేదు అని ఆయన ఏం చేసిండు, సరే ఎక్కడో ఆన్లైన్లో చదివిండు, అమెజాన్లో దొరుకుతుంది అని మెలటోనిన్ అని తీసేసుకొని టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటున్నాడు. ఓకే, మెలటోనిన్ అని టాబ్లెట్ తీసుకొని వేసుకుంటే మంచిగా నాకు నిద్ర వస్తుందని వేసుకున్నాడు. ఒక వారం బాగానే ఉంది, నిద్ర వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఆ సమస్య వచ్చింది. ఓకే, అర్థమైందా? అంటే ఆ మెలటోనిన్ వేసుకున్నా కూడా అది పనిచేయట్లేదు అతనికి. సో అసలు ప్రాబ్లం ఏంది, ఎందుకు వస్తుంది? ఈ మెలటోనిన్ వేసుకుంటే అందరికీ పనిచేస్తుందా? కరెక్టేనా సార్? నిజంగా చెప్పాలంటే మెలటోనిన్ వేసుకుంటే యాక్చువల్ డాక్టర్ చెప్తా ఉంటారు సార్, అది వేసుకుంటే నిద్ర వస్తుంది, అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హ్యాపీ నిద్ర వస్తుంది అంటారు కదా. సార్, ఇప్పుడు నేను అనేది ఒకటే సార్. సో నిద్రలేమి అనేది మనకి ఎందుకు వస్తుంది, ఓకే, దేని వల్ల వస్తుంది? రకరకాల జనాలు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నప్పుడు అందరికీ ఒకటే మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది? కరెక్ట్ సార్. అంటే ప్రాబ్లం లేని మనిషి అయితే ఉండడు ప్రపంచంలో. 100% ప్రాబ్లం లేని మనిషి ఉండడు, స్ట్రెస్ లేని మనిషి ఉండడు. సో నేను అంటే మీకు ఎందువల్ల వస్తుంది, దాని తర్వాత మీకు మంచి హోమ్ రెమెడీస్, ఎలాంటి సమస్య ఉన్న వారికి ఎలాంటి హోమ్ రెమెడీ తీసుకుంటే నిద్రలేమి అనేది మనము కంట్రోల్ చేయొచ్చు అని చెప్తా. అందరికీ ఒకటే లాంటి హోమ్ రెమెడీ ఉండదు, అందరికీ ఒకటే లాంటి సమస్య ఉండదు. సో ఏ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆ సమస్యకి అనుగుణంగా మనం హోమ్ రెమెడీ ఇస్తే ఆటోమేటిక్ గా స్లీప్లెస్నెస్ అని కంట్రోల్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పినా సార్, ఇప్పుడు 38 years అబ్బాయి నా దగ్గరకు వచ్చిండు. ఏంటి సార్ నిద్రలేమి సమస్య ఉన్నాయి, ఏంటి ప్రాబ్లం అని చూస్తే వాళ్ళ వైఫ్ కి కొంచెం పర్సనల్ గా ఇష్యూ ఉంది. సో ఆయనకి వైఫ్ మధ్యలో ఇష్యూ ఉండడం వల్ల ఆయనకి స్ట్రెస్ డెవలప్ అయిపోయి ఆటోమేటిక్ గా నిద్రలేమి సమస్య వచ్చింది. సో ఇప్పుడు అలాగే ఒక పెద్ద ఆయన వచ్చింది నా దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ నిజాంపేట అని హైదరాబాద్ లో ఒక ఏరియా నుంచి వచ్చిండు సార్. ఆయనకి దాదాపు లేదన్న ఒక 500 కోట్ల ప్రాపర్టీ ఉంటది. ఓకే, 2 అబ్బాయిలు, తర్వాత ఒక అమ్మాయి, అందరు US లో ఉంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండేవాళ్ళు. సో సడన్ గా 6 months బ్యాక్ ఏమైంది, వైఫ్ హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయింది. ఓకే, సో అంత ప్రాపర్టీ ఉంది, ఒక పెద్ద విల్లాలో 20-25 కోట్ల విల్లాలో ఒక్కడే ఉంటాడు. పిల్లలేమో అమెరికాలో ఉంటారు, చూసుకునేవారు లేరు. ఇప్పుడు ఆయన ఆలోచించి నేను ఇంత సంపాదించిన నన్ను చూసుకునే వాళ్ళు లేడు, కనీసం ఆయన పొద్దున వాటర్ అడిగితే ఇచ్చేవాళ్ళు లేడు, భోజనం పెట్టేవాళ్ళు లేడు, తిండి అసలు తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు లేడు. అంటే పిల్లలు ఎక్కడో లాంగ్ లో ఉన్నారు. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆయనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నంత కాలం బాగానే నిద్రపోయేవాడు, బాగానే అందరితో తిరిగేవాడు, ఇంటరాక్షన్ బాగానే ఉంది, అంతా ప్రాపర్ గా జరిగింది. వైఫ్ చనిపోయినాక ఏమైపోయింది, ఒకడే ఒంటరితనంతో ఉండేవారికి ఆయనకేమో ఇక్కడ అలవాటు అయిపోయింది. యూఎస్కి వెళ్తే వాళ్ళందరూ సెడెంటరీ లైఫ్, వాళ్ళు అందరు ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. ఉన్నాడు ఒక 20 days 30 days, వైఫ్ చనిపోయాక తర్వాత హైదరాబాద్ రిటర్న్ వచ్చేసిండు. ఇప్పుడు విల్లాలో ఉంటాడు, ఎవ్వరు ఉండరు, మాట్లాడి కనీసం పలకరించే వాళ్ళు లేడు. సో అతను ఆలోచించి ఆ స్ట్రెస్ లో ఆయనకి నిద్రలేమి సమస్య డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి మెలటోనిన్ వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉంటారు సార్, చిన్న పిల్లల్లో కొంతమందికి నిద్రలేని సమస్య ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, అడినాడు చిన్న పిల్లలు పడుకుంటారు, వాళ్ళకి రాత్రి శ్వాస అందకుండా వాళ్ళు లేచి అటు ఇటు తిరుగుతుంటారు, వాళ్ళకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో ఆయనకి ఈ పెద్ద ఆయనకి ఇద్దరికి సేమ్ మెలటోనిన్ టాబ్లెట్స్ ఇస్తే పనిచేస్తుందా? పనిచేయదు కదా సార్. సో వీళ్ళ సమస్య ఏంది, దానికి అనుగుణంగా మెడిసిన్ ఇవ్వాలి, వీళ్ళ సమస్య ఏంది, దానికి అనుగుణంగా మెడిసిన్. సో ఈ పెద్ద ఆయనకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైతే మన శరీరంలో స్ట్రెస్ ఎక్కువైపోతుందో ఆటోమేటిక్ ఏమైపోతుంది, మెగ్నీషియం అనేది తగ్గిపోతుంది.
సో మెగ్నీషియం తగ్గిపోతే ఏమైతుంది అంటే మన బ్రెయిన్ కి కావాల్సింది ఏంటంటే స్లీప్ కోసం మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఓకే. దాంతో పాటు మ్యాంగనీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని సార్లు ఇవి తగ్గిపోతే, జింక్ తగ్గిపోతే, కాల్షియం తగ్గిపోతే, ఇప్పుడు కొంతమందికి మోకాలు నొప్పులు ఉంటాయి సార్. మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి సివియర్ పెయిన్స్ ఉంటాయి. సో ఆ పెయిన్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది, నిద్రలేమి ఉంటుంది. ఓకే. సో పెయిన్ వల్ల నిద్రలేమి ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక సపరేట్ మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది, దానికి సపరేట్ హోమ్ రెమెడీ చెప్పాల్సి వస్తుంది. సో ఈ పెద్ద ఆయనకి ఏమైపోయిందంటే స్ట్రెస్ ఎక్కువైపోయేసరికి మెగ్నీషియం తగ్గిపోయింది. సో మెగ్నీషియంతో పాటు ఆయనకి ఏమైపోయింది అని అంటే కొంచెము ఫ్యాటిక్, వీక్నెస్ ఇవన్నీ డెవలప్ అయిపోయినాయి. ఆలోచించి కొంచెం నరాల బలహీనత కూడా వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, పెద్ద ఆయనకి ఇవ్వాల్సిన మెడిసిన్ స్ట్రెస్ వల్ల తగ్గిన మెగ్నీషియం రిలేటెడ్, దాని తర్వాత ఈ నరాల బలహీనత వల్ల తగ్గిన జింక్ డెఫిషియన్సీ రిలేటెడ్. ఈ రెండు రిలేటెడ్ ఉన్న మెడిసిన్ మనం ఆయనకి ఇస్తే, ఇప్పుడు మెగ్నీషియం సంబంధించిన మెడిసిన్, జింక్ కి సంబంధించిన మెడిసిన్ ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆయన స్ట్రెస్ కామ్ అయిపోతుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే కామ్ అవుతాయో, ఈ నరాల బలహీనత, ఇంకొకటి నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యిందో అది కామ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఆయనకి కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓన్లీ మెడిసిన్ తో కాదు, మనం ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేసి మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలా చేయాలి. సో మీరు మీ 40 years 35 years ఏజ్ లో మీరు కూడా కష్టపడ్డారు కాబట్టి ఇంత ప్రాపర్టీ ఉంది, మీ పిల్లలు కూడా ఈ ఏజ్ లో ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. సో మీరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి ఇప్పుడు అని మనం మెల్లగా కౌన్సిలింగ్ ఇచ్చినాక వాళ్ళు ఏమైపోయింది అంటే కొంచెం కౌన్సిలింగ్ వల్ల ఆయన రెగ్యులర్ గా రావడం మొదలు పెట్టాడు. మెడిసిన్ ఇచ్చినాము, ఆటోమేటిక్ ఏమైపోయింది అని అంటే ఆయన కొంచెం స్లీప్ అనేది నార్మల్ అయింది. ఓకే. సో అందరికీ ఒకటే కాదు. సో మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ ఏముంటాయి సార్, ఇలాంటి కేసెస్ లో ఇప్పుడు మనం చెప్పాను కదా పెద్ద ఆయన కేసెస్ లో, ఇలాంటి కేసెస్ లో మనం ఆయనకి ఏం చెప్పినాము అని అంటే వాల్నట్ రోజు నానబెట్టుకొని తినండి అని చెప్పినాం. ఓకే. సో వాల్నట్ రోజు ఎందుకంటే వాల్నట్ లో చాలా మెగ్నీషియం ఉంటుంది. దాని తర్వాత మనం కిస్మిస్ లో నానబెట్టుకొని తినమని చెప్పినాము, ఎందుకంటే అందులో జింక్ ఉంటుంది. దాని తర్వాత పంకిన్ సీడ్స్ తినమని చెప్పినాము. సో ఈ పంకిన్ సీడ్స్ తీయడం వల్ల ఏమవుతుంది, అందులో కూడా మెగ్నీషియం, జింక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంకొకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నిద్రలేమి సమస్య ఉన్న ప్రతి ఒక్కరు, అది చిన్నవాడైనా పెద్దవాడైనా మధ్య వయసులో అయినా వృద్ధాప్యులైనా ఎవరైనా సరే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేయాలి సార్. ఆ ఒక్కటి ఏంటంటే కంపల్సరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ కంపల్సరీ తీసుకో. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ప్రతి ఒక్కరు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అసలు యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి సార్? యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఐరన్ ఉంటది కదా సార్, ఓకే, ఇనుము తుప్పు పడుతుందా లేదా? పడుతుంది సార్. తుప్పు పడితే ఏమైతుంది, పని చేయకుండా పోతుంది. సో మన శరీరంలో చాలా సెల్స్ ఉంటాయి కాబట్టి అది తుప్పు పట్టకుండా ఉండడానికి నివారించేదే ఈ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, అర్థమైందా? అంటే సెల్స్ డ్యామేజ్ కాకుండా, ఇప్పుడు క్యాన్సర్ లో ఏమంటారు, సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి అని అంటారు. ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అయితే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మనకి ఫ్రీ రాడికల్స్ అనేది తగ్గిపోయి ఆటోమేటిక్ గా హెల్త్ డిటీరియేట్ అవుతూ ఉంటది. ఇలాంటి నిద్రలేమి సమస్యకు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. సో దానిమ్మ పండులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే మన శరీరాన్ని తుప్పు పట్టకుండా మనల్ని నివారించేది ఏది అని అంటే దానిమ్మ పండు. దానిమ్మ పండులో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తులసిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి పిప్పర్మెంట్ అంటే ఇదేమంటారు సార్, పుదీనా అంటారు చూడండి, పుదీనాలో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో మన సెల్స్ ఎప్పుడైనా యాక్టివ్ ఉంటాయి. మన సెల్స్ ఎప్పుడైతే యాక్టివ్ ఉంటాయో మన శరీరంలో బ్లడ్ సప్లై అనేది చాలా మంచిగా ఉంటది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై బాగుంటుందో బ్రెయిన్ కి గానీ, అప్పుడు ఆటోమేటిక్ గా నిద్ర అనేది మంచిగా వస్తుంది. సో ఇలాంటి పెద్ద మనుషుల కేసులో ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో, అందులో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ ప్రతి ఒక్కరు దానిమ్మ పండు తింటే మనము ఇది నిద్రలేమి సమస్యని నివారించవచ్చు. ఒకవేళ ఈ ప్రాబ్లం ఎక్కువైతే ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొనే అవకాశం ఉందంటారు సార్? నిద్రలేమి సమస్య ఎక్కువైతే ఆటోమేటిక్ ఏమైపోతుంది సార్, మన శరీరంలో ప్రతి ఒక్క ఆర్గన్ ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవుతుంది. సర్కాడియన్ నిద్ర అంటారు సార్. ఏంటి అని అంటే సూర్యాస్తమం, ఇంకొకటి సూర్యోదయం. దీని ప్రకారమే మన బాడీ పనిచేస్తుంది. సో మనం ఆటోమేటిక్ గా సూర్యాస్తం అయ్యాక మనం ఒక 9 o'clock 10 o'clock 11 o'clock లోపల పడుకోవాలి. ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమైతుంది, మనకి మెయిన్ గా గట్ ఎఫెక్ట్ అవుతుంది. గట్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది, ఇండైజెషన్ డెవలప్ అవుతుంది. ఇండైజెషన్ డెవలప్ అయితే ఏమవుతుంది, కాన్స్టిపేషన్ ఎఫెక్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ అయితే ఏమవుతుంది, మనము బాడీలో నుంచి ఏదైతే ఎక్స్క్రీషన్ అంటే చెత్త చెదారము మూత్రం ద్వారా గానీ మోషన్ ద్వారా గానీ పోవాల్సింది పోకపోయేసరికి ఏమవుతుంది, బాడీలో అక్యుములేట్ అయిపోతుంది. సో మళ్ళీ అదేమవుతుంది, బ్లడ్ స్ట్రీమ్ లో పాస్ అయిపోతుంది. సో మళ్ళీ డిస్టర్బెన్స్, ప్రతి ఒక్క హెల్త్
టోటల్ గా ఒక నిద్రలేని సమస్య మనము నెగ్లెక్ట్ చేస్తే బాడీలో మన పార్ట్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. చాలా 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 ఆర్గన్స్, చాలా అన్ని విషయాలలో మనకి ఎఫెక్ట్ అవుతుంది నిద్రలేమి సమస్య. ఇంకొకటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, అదే సార్ ఆ పెద్ద ఆయనకు స్ట్రెస్ ఉంది, ఆయనకంటే నిద్రలేమి సమస్య వచ్చింది, నాకే స్ట్రెస్ లేదు, నాకెందుకు నిద్రలేమి సమస్య సార్ అని ఇంకొక అతను వచ్చాడు. నాకు స్ట్రెస్ లేదు, ఏం లేదు సార్. సరే స్ట్రెస్ లేదు, బాగుంది, నీకు ఏం ప్రాబ్లం ఉంది అంటే, సార్ నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్, జాయింట్ పెయిన్స్ చాలా ఉన్నాయి అని అన్నాడు. ఓకే, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని అంటారు. ఎందుకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అని అడుగుతాను. లేదు సార్, నాకు కొంచెం డైలీ నేను ఎక్కువ సైక్లింగ్ చేస్తాను, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాను, నేను కార్ డ్రైవింగ్ చేస్తాను సార్, నేను క్యాబ్ డ్రైవర్ని 1000 కిలోమీటర్స్ నడుపుతాను, అవుట్ స్టేషన్స్ కూడా వెళ్తాను, హైదరాబాద్ లో ట్రావెల్ చేశాను, క్యాబ్ నడుపుతాను, సో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల నాకు మోకాలు నొప్పులు వచ్చేసినాయి సార్ అన్నాను. సో ఎప్పుడైతే ఈ మోకాలు నొప్పులు వచ్చినాయో సార్, మోకాలు నొప్పులు అని అంటే జాయింట్స్ లో పెయిన్ ఉంటుంది, ఈ కార్టిలేజ్ అని ఉంటుంది రెండింటి మధ్యలో. ఎప్పుడైతే ఆ కార్టిలేజ్ అరిగిపోతుందో ఆటోమేటిక్ గా 2 జాయింట్స్ రాసుకొని పోతాయి. ఎప్పుడైతే 2 జాయింట్స్ రాసుకుపోతాయో ఆటోమేటిక్ గా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ ఉన్నప్పుడు ఈ పెయిన్ తో పడుకోవాలి అని అంటే ఏమవుతుంది సార్, నిద్ర వస్తుందా? సో బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు జనరల్ పెయిన్ కిల్లర్ వేసుకుంటారు దానికి. సార్ పెయిన్ కిల్లర్ ఎన్ని రోజులు వేసుకుంటారు సార్? పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏం దుష్పరిణామాలు లేవా? ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్, సారీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు, అవునా కాదా? ఎక్కువ పెయిన్ కిల్లర్ వాడితే ఈ కాళ్ళు కూడా వాపులు వస్తాయి, ఇవి వాపులు వస్తాయి. సో పెయిన్ కిల్లర్స్ అనేది మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ వాడాలని ఏ డాక్టర్ చెప్పాడు. సో సరే సార్, మరి ఇప్పుడు అరిగిపోయింది ఏం చేయాలి సార్? అరిగిపోయింది కొత్త ఉత్పత్తి కాదు కదా సార్ అని అంటారు. మీరు కాల్షియం రిచ్ ఫుడ్స్ తింటే, ఆటోమేటిక్ గా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తింటే, ఇంకొకటి సార్ ఉత్పత్తి కాదు ఈ కార్టిలేజ్ అని చెప్పినాను కదా, 2 జాయింట్స్ మధ్యలో మీరు అందరు కంపల్సరీ గమనించాల్సింది ఏంటంటే, ఈ 2 జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటది. సో దానికి కావాల్సింది ఏంది? ఎవరిని అడిగినా, చిన్న పిల్లవాడిని అడిగినా కానీ బోన్స్ లో మనకు అవసరం ఏంటి అని అంటే, ఏంటి సార్? బోన్స్ కి బొక్కలకు కాల్షియం. కానీ మీకు ఒకటి తెలుసా, ఈ 2 బోన్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ కి కావాల్సింది ఏంటి సార్? ఐ డోంట్ నో సార్. మ్యాంగనీస్. మ్యాంగనీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాంగనీస్ ఎప్పుడైతే మనకి శరీరంలో కరెక్ట్ మోతాదులో ఉంటుందో ఆటోమేటిక్ గా ఈ కార్టిలేజ్ పునరుత్పత్తి అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సో మళ్ళీ అంటే రీక్రియేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. బట్ మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ అవుతే మళ్ళీ రీక్రియేట్ అవ్వదు. ఒక లివర్ ని మనం కట్ చేస్తే లివర్ మాత్రం పెరుగుతుంది అంటాము. సో కార్టిలేజ్ ఎట్లా పెరుగుతుంది సార్? కార్టిలేజ్ కి కావాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు సార్ మ్యాంగనీస్ డెఫిషియన్సీ వల్ల ఉంటే, నేను ఒకటి అంటున్నా, శరీరంలో ఇప్పుడు మనకు కొన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు ఐరన్ తగ్గింది సార్, ఐరన్ సరిగా తీసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఉత్సాహం వస్తుందా లేదా? వస్తుంది. అలాగే మ్యాంగనీస్ తగ్గితే ఈ కార్టిలేజ్ అనేది కరెక్ట్ గ్రోత్ ఉండదు. సో అలాంటి పేషెంట్స్ లో మ్యాంగనీస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ వస్తుంది. సో ఆటోమేటిక్ గా గ్రోత్ వస్తే ఏమవుతుంది అంటే పెయిన్ తగ్గిపోతుంది. పెయిన్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా మన నిద్రలేమి సమస్య అనేది మనం రెక్టిఫై చేయవచ్చు.